నమస్తే. జూబ్లీ హిల్స్ పోలింగ్ కంటిన్యూ అవుతా ఉన్నది. ఇది ఉప ఎన్నిక. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక వచ్చింది. సో పబ్లిక్ ఈ పోలింగ్లో పాల్గొంటూ ఉన్నారు. సో నేను పబ్లిక్ ఒపీనియన్తో పాటు పోలింగ్ ఎట్లా జరుగుతూ ఉందని చెప్పి సడన్లీ తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా నేను రోడ్డు నుంచి వెళ్తూ ఉంటే నాకు ఒక ఆటో కనిపించింది. సో ఓటర్స్ పోలింగ్ బూత్ వరకు ఫ్రీ ఆటో సర్వీస్, ఉచితం ఫర్ ఓటర్స్ అంట. ఇదేంది బూత్ నెంబర్ 15 నెంబర్ 243 డివిజన్ అనుకుంటా మేబీ. సో ఓటర్స్ పోలింగ్ బూత్ వరకు ఈ ఆటో ఉచితంట. కొంతమంది స్వచ్ఛందంగా ఈ ముసలి వాళ్ళు ఉంటారు కదా, పోలింగ్ కేంద్రం వరకు వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడతారు. సరే పార్టీలో అఫీషియల్గా కొంతమంది పెడుతున్నప్పటికీ కూడా ఆటో యూనియన్ నుంచి స్వచ్ఛందంగా వీళ్ళు పెడుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అసలు ఎందుకు ఆటో ఉచితంగా పెట్టారు ఒకసారి అన్న ఒపీనియనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చలోదా అన్న. నమస్తే. నమస్తే అన్న. ఎందుకు నేను అంటే మీ వెనకాల నేను వస్తున్నప్పుడు నాకు అది ఆ ఫోటో కనిపించింది. ఎందుకు ఆటో ఉచితంగా పెట్టారు మీరు? అది మా ఆటో యూనియన్కి వెళ్ళి పెట్టిండు సార్. అది చెప్పిండు ఇట్లా మాట ఇట్లా అని చెప్పాడు, వచ్చినాం. ఓకే. ఎన్ని ఆటోలు తిరుగుతున్నాయి ఇట్లా ఉచితంగా? అట్లా నాకు తెలియదు సార్. మేము మా గల్లీకి అయితే 2 ఆటోలు పెట్టినాం మేము. ఓకే. అంటే ఇప్పుడు మీ యూనియన్ నిర్ణయించిందా పెట్టాలి డివిజన్కి 2-3 ఆటోలు పెట్టాలి? మా యూనియన్ ఆటో డ్రైవర్లమే ఉంటుంది. ఆటో స్టాండ్ కాడికి వచ్చి మా సభ్యత ఉంటారు కదా, ఆయన చెప్పిండు అంతే ఒక మాట. అంటే ఏదైనా పార్టీ వాళ్ళు పెట్టించారా ఇండివిజువల్ మీరేనా? పార్టీ ఏం లేదు సార్. మాకు పార్టీ ఏం మాకు చెప్పలేదు. మా ఆటో యూనియన్ చెప్పారు డ్రైవర్. ఓకే. ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యారు మార్నింగ్? పొద్దున 9:30 అట్లా. అవునా? ఇప్పుడు ఎట్లుందన్నా అందరు పోలింగ్లో పాల్గొంటున్నారా? మనకు తెలియదు సార్. ఇక్కడ మనం ఉంటలేము, ఏరియా లేదు మనది. ఓకే. మన అక్కడ శేర్లింగంపల్లి ఉంటాం. ఓకే. ఇప్పుడు ఎంతమంది ఎక్కారు? మార్నింగ్ 9 గంటలకు స్టార్ట్ అయినా అంటారు మీరు. ఇప్పటి వరకు ఇప్పుడు టైం దాదాపు ఎంత అవుతా ఉంది? 2:30. 2 ట్రిప్పులు తిరిగిన అంతే. ముసలోళ్ళకి ఎక్కించుకపోయి దింపొచ్చేసిన అంతే. అంటే ఓన్లీ ముసలోళ్ళకేనా? ముసలోళ్ళకే. ఎట్లా మరి మీరు ఎక్కడన్నా ఆగుతా ఉన్నారా, ఆగి అడుగుతా ఉన్నారా పోలింగ్ కేంద్రం వరకు వెళ్తా ఉన్నా అని చెప్పి? అంటే మీరు అడగాలి కదా. ఇప్పుడు నార్మల్ టైంలో అయితే మీరు బోరాబండకి వెళ్తున్నా, తార్నాకి వెళ్తా ఇట్లా అడుగుతారు కదా. ఇప్పుడు అడుగుతున్నారా పోలింగ్ కేంద్రం వరకు వస్తున్నా? అడగారు సార్. ఎవరు అడగలేదు. ఓకే. సో పార్టీతో అయితే సంబంధం లేదు కదా? లేదు సార్. ఇప్పుడు ఎంత 2 సార్లు ఎక్కిరా ముసలోళ్ళు? 2 ట్రిప్పులు తిరిగి వచ్చినాం అంతే. ఓకే. ఇప్పుడు నార్మల్గా మీరు అడుగుతూ ఉంటారు కదా, ఎక్కుతుంటే వాళ్ళు మాట్లాడుకుంటారు, ఎవరు గెలుస్తారు ఇవన్నీ ఉంటుంది కదా. మాకే ఎట్లా తెలుసు సార్? మేము అక్కడ ఉంటాం ఈ ఏరియాలో, మనకే తెలుసు. మన ఆటో డ్రైవర్ నడిపేది ఆటో ఎవరికి గెలుస్తుంది మాకే తెలుస్తుంది. అవును, గెలుపుతో మీకు సంబంధం లేదు. మీది ఈ నియోజకవర్గం కూడా కాదా? కాదు, ఇక్కడ కాదు. ఇప్పుడు ఎక్కిన వాళ్ళు నార్మల్గా మాట్లాడుకుంటారు కదా, వాళ్ళకి వేస్తాం వీళ్ళకి వేస్తాం. ఏం మాట్లాడు మనకు తెలియదు సార్. వేసి వచ్చినప్పుడు దింపేసినాం మనం. అక్కడ అక్కడ ఎక్కిసపోయి వేసుకొని దింపలేం మేము. వాళ్ళు వేసిన తర్వాత ముసలోళ్ళు ఉంటే తీసుకుపోయినా. ఇప్పుడు ఇది పెట్రోలా డీజిలా గ్యాసా? ఇది పెట్రోల్ సార్. పెట్రోల్ గ్యాస్. ఓకే. మరి ఇప్పుడు పెట్రోల్ పైసలు వాళ్ళు ఇచ్చారు? పెట్రోల్ మేమే వేసుకున్నాం సార్. మాకు మాట్లాడిండ్రు మా ఆటో న్యాయకి 1000 రూపాయలు ఇస్తాము రాండి అన్న మధ్యాహ్నం వరకు చెప్పిండ్రు. అన్నం తినేసి పోతున్నా ఇంటికి. ఇప్పుడు మీకు యూనియన్ నుంచి 1000 రూపాయలు ఇస్తారా? అంతే. సరే. పైసలు అయితే ఇస్తారు, ఫ్రీ అయితే ఏం కాదు కదా? ఇస్తున్నారు సార్. అది కూడా ఏమో చెప్పలేము. రేపు ఇస్తారో ఇప్పుడు ఇస్తారో తెలియదు. మా ఆటో రేపు రావాలి మళ్ళీ ఆయన. అంతే. ఇప్పుడు మీకేమన్నా ఆలోచన ఉందా ఇక్కడ ఎవరు గెలుస్తారన్న ఆలోచన? మీరేమో తెలియదు సార్. ఎవరు అనేది కూడా తెలియదు మాకు. ఎవరు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన అంటే గెలుస్తారన్నా అయినా టీఆర్ఎస్ వాళ్ళు. బీఆర్ఎస్ పైసలు ఇచ్చినట్టు ఏమన్నా ఓటుకు పైసలు ఇచ్చిరా? తెలియదు సార్. మనకి ఎట్లా తెలుసు పైసలు ఇచ్చింది ఏంది? మనకి ఎట్లా తెలుసు? మనకు ఓట్లు లేదు కదా ఇక్కడ. ఇప్పుడు మీ డ్యూటీ అయిపోయింది, ఇంటికేనా? అయిపోయింది. కలిసేసి వెళ్ళిపోతాం అవ్వాలి. ఆ విజువల్స్ తీసుకో సార్. నమస్తే. కృష్ణానగర్ పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. చాలామంది వస్తూ ఉన్నారు. కొంతమంది పొలిటీషియన్స్ వస్తూ ఉన్నారు, సామాన్య పబ్లిక్ వస్తూ ఉన్నారు, సినీకి సంబంధించిన యాక్టర్స్ కూడా వస్తూ ఉన్నారు. మనతో పాటు మల్లన్న ఉన్నారు. మల్లన్న సంబంధించిన దాంట్లో యాక్టింగ్ చేసిన మల్లన్న. ఒరిజినల్ నేమ్ మల్లన్నేనా? శ్యామ్. ఓకే. ఎక్కువ మంది మల్లన్న అంటారా? అందరు ఎక్కువ మంది మల్లన్న అంటారు. తెలంగాణ పబ్లిక్, తెలుగు పబ్లిక్ మొత్తం మల్లన్న అంటారు. ఓకే. ఎందుకు ఈ మధ్య షూటింగ్ ఆపేసిరా? షూటింగ్ ఎందుకంటే షూటింగ్ జరుగుతూనే ఉంది రెగ్యులర్గా, నడుస్తూ ఉంది. 100%. మధ్య అనేక ఆర్థిక ఇబ్బందులు పడ్డారా? అటువంటి ఏం లేవు. ఆర్థిక ఇబ్బంది అంటే ఏం లేదు. సినిమా ఫీల్డ్ అంటే ఒడిదుడుకులు ఉంటేనే ఉంటాయి. హ్యాపీగా ఉంటాం. జీవితం అంటేనే హ్యాపీ. ఓకే. నో ప్రాబ్లం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అంటే ఇది సినీ పరిశ్రమ సంబంధించిన ఉప ఎన్నిక అనుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ శాతం మంది ఇక్కడ ఉంటారు కాబట్టి. సినీ కార్మికులు ఒక 50% అయితే వీరులు కూడా ఉంటారు కదా 50%. జూబ్లీ హిల్స్ కాన్సెంట్రేట్ మొత్తం ఎలక్షన్స్ అన్నట్టు మీ పైన కూడా డిపెండ్ అయ్యి ఉంది ఉప ఎన్నిక అంటే. ఎక్కువ శాతం ముస్లిం ఓటర్స్ ఎట్లయితే ఉన్నారో మీరు కూడా ఎక్కువ మంది ఉన్నారు కదా. ఎటువైపు ఎవరు గెలుస్తారంటున్నారు? నవీన్ యాదవ్ మంచి నాయకుడు, యువకుడు, జనం మెచ్చిన నాయకుడు, జనంలో ఉన్న నాయకుడు. పీజీఆర్ గారి తర్వాత అటువంటి నాయకుడు అంటే మా నవీన్ యాదవ్ నాయకుడు. కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందుతుంది. అయితే ఉందంటారు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అంటారు. అట్లా ఏం లేదు. 100% వస్తుంది. ఓకే.
అంటే పైసా ప్రభావమా? పైసలు బాగానే ఇచ్చిరంట. అవన్నీ తప్పు ముచ్చట. పైసా ఉంది పైసా లేదని రాంగ్ ప్రచారం. ఆయన మీద ఉన్న అభిమానం, ప్రేమ జనంలా వాళ్ళు చేసినటువంటి సేవలు. శ్రీశైలమన్న కానీ ఇప్పటి నుంచి కాదు, శ్రీశైలమన్న దాదాపు ఒక 25 years 30 years నుంచి కొత్త వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి ఆర్థికంగా కానీ ఏ విధంగా హెల్ప్ చేసే విషయంలో ప్రముఖ పాత్ర వహిస్తారు మా శ్రీశైలమన్న అందరికీ. మీరు సినీ ఫీల్డ్లో ఉన్నారన్నా, మీరు ఒక యాక్టరు. సో ఈ యాక్టర్స్, ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళంతా నవీన్ వైపే ఉన్నారా, లేకపోతే అటు ఇటు ఏమైనా ఆలోచించారా? 100% నవీన్ యాదవ్ వైపే ఉంటారు. ఎందుకంటే సినిమా కార్మికులకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించేది శ్రీశైలమన్నే కదా. అప్పటి నుంచి కానీ ఇప్పటి వరకు కానీ అన్ననే ఉంటాడు, అన్ననే చేస్తాడు. అందరి ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది అన్న. మీరేం ఎట్లా చెప్తారు? వాళ్ళ ఫ్యామిలీ రౌడీ షీటర్లు, గెలిస్తే ఆగమవుతుంది అన్నమాట చెప్తారు కదా. నవీన్ యాదవ్ ఇంతకుముందు 2 సార్లు నిలబడ్డాడు. అప్పుడు రౌడీ షీటర్ అని ప్రచారం అయిందా? జనము భయపడేట ప్రచారం చేస్తారు, గెలవమనే ఉద్దేశంతో ప్రచారం చేస్తారు. మంచి నాయకుడు, యువకుడు కాబట్టే సెంట్రల్ను ఒప్పించి వచ్చిన సీట్ అన్నది ఆషామాష సీట్ కాదు. ఎమ్మెల్యే పదవి అంటే రేవంత్ అన్న మనసు దోచుకుని వచ్చిన ఎమ్మెల్యే టికెట్ ఇక్కడిది. మంచోడు కాబట్టి ఇచ్చారు. రౌడీ షీటర్ అయితే ఎందుకు ఇస్తారు చెప్పు? మంచి వ్యక్తి. అవి తప్పు ప్రచారం. గెలుస్తుండ ఖచ్చితంగా 100% గెలుస్తాడు. ఎంత మెజార్టీ? 90 నుంచి 1,00,000 మధ్యలో చెప్తున్నా. 100% గెలుస్తాడు. ఓకే. గెలిస్తే ఏంది మినిస్టరా? అంటే ఆల్రెడీ మంత్రి పదవి అజారుద్దీన్కి ఇచ్చారు. అజారుద్దీన్కి ఏమందుకు నవీన్ అన్న గెలవబోతున్నా, మంత్రి కాబోతున్న చర్చ జరిగింది. సో మంత్రి పదవి పోయినట్టే గెలిస్తే. అట్లానే ఏం లేదు, రేవంత్ అన్న డిసైడ్ చేస్తాడు. ఫస్ట్ అయితే ఎమ్మెల్యే గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అధ్యక్ష అన్నప్పుడు మా అందరూ సంతోషం ఉంటుంది. చూసుకో అధ్యక్ష ఆయన గెలిచిండంటే 14 తారీఖు చూసుకోండి, మీకు సమాధానం 100% పండుగ అవుతుంది. కృష్ణనగర్, ఇంద్రానగర్. టీఆర్ఎస్ వాళ్ళని పోలింగ్ కేంద్రం కాడ కూడా ప్రచారం చేసుకోకుండా ఇబ్బంది పెడుతున్నారంట. చేస్తారు ఇవన్నీ ఉత్తుతా మా ఎవరి పని ఆడ చేసుకుంటూ పోతుండు. ఇవాళ రేపు నా పని నేను చేసుకుంటా, పక్కన ఎందుకు పని చేస్తా, నా ప్రచారం నేను చేసుకుంటా. అవన్నీ ఉత్త మాటలు, వేస్ట్ మాటలు. థ్యాంక్ యూ అన్న. మీ పేరే? నా పేరు చెల్లెర వేణుగోపాలరావు. నేను ఫిలిం ఫెడరేషన్కి 4 సార్లు జనరల్ సెక్రటరీ చేశా. కాస్ట్యూమ్స్ నేను ప్రెసిడెంట్. ఎంతమంది ఉంటారు మీకు? ఎంతమంది ఓటర్లు ఉంటారు? మా 15,000 మంది మా సినీ కార్మికులము. ఒక్కో ఫ్యామిలీకి 4 ఓట్లు అంటే 60,000. అంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మా 25,000 to 30,000 ఓట్లు ఉన్నాయి. మీరు చెప్తే ఎంతమంది వన్ సైడ్ ఓటేసే అవకాశం ఉంటుంది? ఇప్పుడు గతంలో కానీ ఇప్పుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే సినిమా ఫీల్డ్కి అంతా ఏ పొలాలు ఇచ్చినా, ఏ స్టూడియోలు ఇచ్చినా, ఏది ఇచ్చినా ఇచ్చింది. కానీ ఈరోజు ద డైనమిక్ అండ్ డేరింగ్ యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సినీ కార్మికులు 24 క్రాఫ్ట్లని 24 మంది ఇంటూ 72 మందిని ఇంటికి పిలిపించి మా కష్ట సుఖాలు తెలుసుకొని మీకు భరోసా ఇచ్చి, మాకు భరోసా ఇచ్చి, అంత ముందర ఫిలిం ఛాంబర్కి మాకే అగ్రిమెంట్స్ ఉండేవి. ఇప్పుడు గవర్నమెంట్ త్రూ అంటే మన లేబర్ కమిషనర్ ఆఫ్ గంగాధర్ గారి దగ్గర ఒక మీటింగ్లు అన్నీ మాతో పెట్టించి ఈరోజు మా సినీ కార్మికులకు అభయం లాగా ఇస్తే మేము ఆయన్ని సంతోషంగా ఆయనకి అభినందన సభ పెట్టాము ఇక్కడ యూసుఫ్ కూడా సార్. ఇదిలో అది మీ అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మా పిల్లల కోసం స్కూలు, పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం. అలాగే మేము ఇప్పుడు అంతకుముందు మేము చచ్చిపోతే మాకు ఏం లేదు, ఇప్పుడు మేము చచ్చిపోతే 10 లక్షలు మాకు ఆరోగ్యశ్రీ బీమా, రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు అన్ని సినిమా ఫీల్డ్కి ప్రకటించాడు. అలాగే మా యూనియన్ అందరికీ ఫర్దర్గా ఫ్యూచర్ అక్కడ ఫిల్మ్ సిటీలో మా ఇంట్లో మా అందరికి స్థలాలు, ఇవి ఎవ్రీథింగ్ మాకు ఇస్తున్నాడు. అలాగే అంత ఎడ్యుకేషన్ చెప్పేస్తారు. ఎడ్యుకేషన్ కానీ ఏదే కానీ ఎన్ని వరాలు కురిపించిన ఏకైక ముఖ్యమంత్రి మన యనమల రేవంత్ రెడ్డి గారే. అంతకుముందు వాళ్ళు పెద్ద వాళ్ళకి ఇచ్చిన ఈరోజు 24 క్రాఫ్ట్లకి ఎవరు అంటే మేము పడే కష్టం ఆయన తెలుసుకొని ఆయన సభలో చెప్తుంటే మా రోమాలు గూస్ బాంబ్స్ అయినాయి. అంత గొప్పగా చెప్పాడు. అంటే పొద్దున్నే 4 గంటలకు వెళ్ళి సాయంకాలం 10 గంటలకు వస్తే మా పిల్లలు మమ్మల్ని గుర్తుపట్టలేని పరిస్థితి. అలాంటిది ఈరోజు ప్రొడ్యూసర్స్ సినిమా తీస్తే టికెట్లు పెంచితే దాంట్లో 20% కార్మికులకి కార్పొరేషన్ ఫండ్, అలాగే సీఎం గారు ఒక 10 కోట్ల రూపాయలు మన ఫండ్ ఏ కార్మికుడికి ఏది జరిగినా ఇమ్మీడియట్లీ దాంట్లోంచి తీసుకునే ఇన్ని అభయాలు ఇచ్చారు. మేమందరం ఏకముఖిగా మా సినిమా కార్మికులందరం ఏజ్ 24 క్రాఫ్ట్స్ ఇంటూ ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ గారి సారథ్యంలో ఆయన నాయకత్వంలో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నాం. హస్తం గుర్తుకు ఓటేస్తున్నాం. అత్యధిక మెజార్టీతో నవీన్ యాదవ్ని గెలిపించబోతున్నాం. ప్రాబ్లం ఏంటంటే మీలాంటి వాళ్ళు కొద్దిగా ఇట్లా ఖద్దరు బట్టలు వేసి కొద్ది గడ్డం పెంచుకుంటే నవీన్ యాదవ్తో మొత్తం గుండాలు రౌడీలు ఉన్న ప్రచారం కూడా బాగా జరిగింది కదా. ఇప్పుడు గతాలు మేము తవ్వుదలుచుకుంటే గోపీనాథ్ గారు పెద్ద రౌడీ, వాళ్ళన్న వజ్రనాథ్ పెద్ద రౌడీ. ఇప్పుడు నేను ఇంకో మాట మాట్లాడితే ఆడపడుచు కాదని మేము ఊరుకుంటున్నాం. మరి నిండు ఫ్యామిలీలో సెకండ్గా దూరిన సునీత గారిని ఏమనాలి?
చెప్పండి సార్ బ్రదర్. అంటే మేము అనం మా సంస్కృతి మా శ్రీశైలం అన్న కానీ మా ముఖ్యమంత్రి కానీ ఆడపిల్లలు కానీ వీళ్ళని ఎవరు వద్దని అంటున్నారు. వాళ్ళు ఓటమి భయముతో ఇప్పుడు మా శ్యామ్ ఇందాక చెప్పాడు, మళ్ళీ మా శ్యామ్ చెప్పాడు, మరి 2 సార్లు చూపించినప్పుడు రౌడీ కాలేదా? ఎందుకు ఏంది రౌడీ అంటే గడ్డం పెంచుకుని మేము యాక్టర్స్ రకరకాల గెటప్లో ఉంటాం, పోగు పెట్టుకుంటాం, అది పెట్టుకుంటున్నాం. అవన్నీ పెట్టుకుంటే రౌడీ అయిపోతారా? రౌడీ అవుతే ఎఫ్ఐఆర్లు ఉంటాయిగా, పోలీసు ఉంది కదా, వ్యవస్థ ఉంది కదా. వ్యవస్థ ఏమన్నా ఇది కళ్ళు మూసుకుందా? 10 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు కదా, 12 సంవత్సరాలు ఈయన ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, అప్పుడు లేని రౌడీలు ఇప్పుడు అంటే గడ్డం పెంచుకొని పోగు పెట్టుకుంటే రౌడీ వెళ్ళానా? ఎంత మాట కరెక్ట్ సార్? మీరు గడ్డం పెట్టుకున్నారు, స్వయాన కేటీఆర్ మాట్లాడండి కదా సార్. ఇది ఏముంది, ప్రతిపక్షం పాలక పక్షం, వీళ్ళ మీద వాళ్ళ దుమ్ము, వాళ్ళ మీద వాళ్ళ దుమ్ము. దీని అన్నిటి సమాధానం 14వ తారీఖు సాయంకాలం తెలిసిపోయింది. గెలుస్తున్నాం పక్కా. మా శ్యాంబాబు అన్నట్టు ఇక 50,000 మెజార్టీ 1,00,000 దగ్గర వచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. పోలేదు 2 లక్షలు అవుతున్నాయి, 2 లక్షల 1,50,000 మాకే పడతాయి అనుకుంటున్నాం. బీజేపీ లేరా ఇక బీజేపీ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ బీజేపీ. ఇప్పుడు ఇక్కడ లోకల్గా 3 years, ఇప్పుడు 5 ఏళ్ళు పరిపాలన, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ 3 ఏళ్ళు పరిపాలన ఇంకా ఉంది. నవీన్ బాబు గెలుస్తున్నాడు. ఈ 3 ఏళ్లలో అభివృద్ధి కనుక మాకు చెప్పి చేయకపోతే తెలిసిందేగా. 10 ఏళ్ళు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ని ఫామ్ హౌస్లో కూర్చోబెట్టారుగా. 3 ఏళ్ళు ఇక్కడ స్వచ్ఛమైన పరిపాలన మాకు ఇచ్చిన వాగ్దానాలు కాకపోతే ఇన్ని కూర్చోబెడతాం. మాకు వీళ్ళు అతిథ్యం కాదు, మాకు కావాల్సింది డెవలప్మెంట్. టీఆర్ఎస్ 1000 రూపాయలు ఇచ్చింట ఓటుకు, మీరు ఎంత ఇచ్చారు? మేము ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చారా, 1500 ఇచ్చారా, 2000 ఇచ్చారా? మేము సినిమా కార్మికులు స్వచ్ఛందంగా చేస్తున్నాం, అంతేగాని మేము డబ్బులు తీసుకుని ఓటేసే టైపు కాదు. మీకు ఎక్కువ సామాన్య పబ్లిక్ వాళ్ళు 1000 ఇస్తే ఎంతో కొంత ఇవ్వాలి కదా, మీరు అధికార పార్టీ కాబట్టి 1000 ఎక్కువనే ఇవ్వాలి. ఇప్పుడు ఇది లోకల్ గా ఇండైరెక్ట్ గా జరిగే వ్యవహారం, ఇది పబ్లిక్ గా చెప్పేది కాదు. ఇది పబ్లిక్ గా ఒకవేళ ఇచ్చినా గానీ మేము చెప్పలేం కదా, మాకు తెలియదని చెప్తాం. అది మీకు తెలుసు, మాకు తెలుసు. సో బడుగు బలహీన వర్గాలు ఎవరన్నా కొంచెం ఆశపడే వాళ్ళు ఎవరైనా ఉంటే అదేమన్నా అంటే లెటర్లు ఏమైనా ఇచ్చారో మాకు తెలియదు, కానీ మా సినిమా ఇండస్ట్రీకి మాత్రం మేము స్వచ్ఛందంగా చేస్తున్నాం. కేటీఆర్ రేపు పొద్దుగాల ఏమంటారంటే మేము 1000 ఇచ్చినాం, ఓపెన్గా చెప్పకున్నా సరే కానీ మేము 1000 ఇస్తే వాళ్ళు 2,000 ఇచ్చారు కాబట్టి వాళ్ళే గెలుస్తారని చెప్తారు, అంటే పైసా గెలుస్తుందని చెప్తారు. ఇప్పుడు కేటీఆర్ గారు నిన్న ఆయన ప్రసంగం కూడా విన్నాం, 2,500 తీసుకొని మాకు ఓటేయండి అంటున్నాడు. అంటే ఈయన కూడా 3,000 ఇవ్వచ్చుగా. డబ్బులకు అమ్ముడుపోయే ఓటర్ ఈ రోజు ఎవడన్నా ఉన్నారా? యువకుడు, విద్యావంతుడు, 10 మందిలో బాబాయ్, నా కాక, అన్న, అక్క, చెల్లి అని తిరిగేవాడు. ఇప్పుడు తను గెలిస్తే ఇక్కడే ఇంత మట్టికి ఈ 10 ఏళ్ళు కూడా 15 ఏళ్లలో ఈ ఏరియాకి కాలేజీ లేదు, అందరికి కాలేజీ కట్టుతాను అంటున్నాడు. ఇన్ని గల్లీ తెలిసిన పిల్లోడు, అన్ని ఎవ్రీథింగ్. ఇక శ్రీశైలం అని అంటారా, 40 years ఇండస్ట్రీ ఇక్కడ మద్రాసు నుంచి ఇక్కడ ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి మాకు అన్ని దండాలుగా ఉంటున్నాడు. ఇది మంచి అవకాశం వచ్చింది. మా అవకాశాన్ని ప్రూవ్ చేసుకోవడం కోసం నవీన్ బాబుకి మేము మద్దతు తెలిపాము, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నాం. ఓకే రైట్, థ్యాంక్ యూ. మీది ఎక్కడన్నా? మీ పేరు ఏం పేరు? నాది మహేశ్వరం కాన్స్టెన్సీ. నేను టీపీసీసీ లీగల్ సెల్ స్టేట్ కోఆర్డినేటర్ వెంకటేష్ గౌడ్ నా పేరు. ఓకే, చెప్పండి. ఏమంటారు అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నాన్ లోకల్ వాళ్ళకి ఏం పని ఇక్కడ? బీలైలే తిరుగుతుండంట, శంకర్ నాయక్ తిరుగుతుండంట, డిప్యూటీ సీఎం వచ్చిండంట, ఏం పని అంట? ఇప్పుడు టీఆర్ఎస్ కేటీఆర్ కానీ సునీతమ్మని కానీ తీసుకొచ్చి నిలబెట్టి గెల్లా కృష్ణరావు చౌరస్తారా మా బాబు కానీ చిన్న బాబుని పిలుద్దాం. నవీనాన్ని గుర్తుపడతారా, కేటీఆర్ని గుర్తుపడతారా, సునీతమ్మ గుర్తుపడతారా? లోకల్ నాన్ లోకల్ ఇక్కడనే డిసైడ్ అయిపోతారు. చిన్న పిల్లలు చెప్తారు ఈయన ఎవరో మాకు తెలియదు, కానీ ఈయన నవీనన్న మా నవీన్ బాబాయ్ అని చెప్తారు, మా శ్రీశైలం తాత కొడుకు అని చెప్తారు. మన అర్థమైపోయింది కదా, ఇక్కడే లోకల్ నాన్ లోకల్ అనేది ఇక్కడే తెలిసిపోతుంది కదా. ఇప్పుడు అంటే ఎలక్షన్ కమిషన్ చెప్పింది నాన్ లోకల్ వాళ్ళు ఇక్కడ ఉండొద్దు అన్నమాట, వాళ్ళు కూడా చెప్పారు కదా. అంటే అధికార పార్టీ ఇక్కడ ఉల్లంఘిస్తా ఉన్నది అన్న మాట చెప్తా ఉన్నారు కదా. ఎవడాడు చెప్పేటోడు? ఎలక్షన్ రోజు ఇప్పుడు మా కోడలు ఇక్కడ ఓటేయాలి, మరి నేను తీసుకొని రావాలి. ఇక్కడ మనం తీసుకొని రావద్దంటే ఎట్లా? మన ముఖం వస్తుందా? మీకంటే కోడలు ఉంది, మరి బీలైలే కోలు ఉన్నారు, డిప్యూటీ సీఎం కోలు ఉన్నారు, 100% ఎవరో ఒకరు ఉంటారు. పార్టీ ఇన్ఛార్జ్ ఇది హైదరాబాద్కి, ఇది జూబ్లీస్ గుండెకాయే. వీళ్ళు చుట్టుముట్టి ఉన్నటువంటి ఇల్లు వాళ్ళందరివి ఎందుకుంటారు చెప్పండి? ఎక్కడి నుంచో మారుమూల గ్రామం నుంచి టీఆర్ఎస్ వాళ్ళు బొంతలు కట్టుకొని వచ్చారు, లాడ్జ్లలో అనుకుంటున్నారు. ఇక్కడ ఇంకా కూడా తెలంగాణ పొద్దుందాకా పైసలు పంచుతున్నారు. ఇప్పుడు బొంతలు కట్టుకొని వచ్చినారు, తగలబెడతామని చెప్పి చేతులు చూపిస్తున్నారు. వాళ్ళది రౌడీజం, ఇది ఎక్కడిది రౌడీజం అన్నా? మీ ప్రభుత్వంలో ఒక అడ్వకేట్ దంపతులను చంపిన, మీ మంత్రి నియోజకవర్గంలో వామన్ రావు అనే అడ్వకేట్ దంపతులను చంపిన ఆ పార్టీలో ఉన్నటువంటి గుండాలు మీ వాళ్ళు ఇంకా చెప్తున్నారా మీరు గుండాలు రౌడీలు అని చెప్పేసి? చెప్పడానికి ఖబర్దార్. టీఆర్ఎస్ పార్టీ గంత కలిసిపోయింది. అది ఇంకా టీఆర్ఎస్ బీఆర్ఎస్ లేదు, బొందా పెట్టే పార్టీ అయిపోయింది. అది ఇంటినవా దొంగల పార్టీ అయిపోయింది అది.
కొంత సానుభూతి ఉన్నట్టుంది ఆ పార్టీ పైన కూడా. ఎవరికి సానుభూతి? మాగంటి గోపీనాథ్ చనిపోయింది కదా, అరే నేను భర్తను కోల్పోయానని చెప్పి ఆమె ఏడుస్తూ ఉండే కదా, ఏం వర్కౌట్ కదా. నేను అదే చెప్తున్నా, మాగంటి గోపీనాథ్ భార్య అని చెప్పేసి అని దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నది. ఫస్ట్ భార్యకు సమానం చెప్పి ఫస్ట్ నువ్వు ఫస్ట్ భార్యవా సెకండ్ భార్యవా థర్డ్ అని చెప్పేసి నాకు తెలియదు. మా అన్న గజ్జలకాంత మన స్టేట్మెంట్ ఇచ్చిండు, ఆ గజ్జలకాంత మన స్టేట్మెంట్ చెప్పు చేయి. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ వాళ్ళ అమ్మ అడిగిన క్వశ్చన్ల సమాధానం చెప్పు నువ్వు దమ్ముంటే. నా కొడుకు మరణం మీద నాకు డౌట్ ఉందంటుంది, ఒక్కసారి దాని మీద చెప్పు. కేటీఆర్ గారు, సునీతమ్మ గారు, మీరైనా చెప్పండి. కన్న తల్లి అడుగుతున్నది బాధ, కన్న తల్లికి చెప్పు ఎట్లా చనిపోయింది అని చెప్పేసి అని. గెలుస్తున్నారు ఎంత మెజార్టీ? మెజారిటీ అనేది సబ్బండ వర్గాలు ఈ జూబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరి ఆమోదంతో అఖండమైన మెజారిటీతో గెలవబోతున్నాడు నవీన్ యాదవ్ గారు. ఎన్ని 2 లక్షల ఓట్లు పోలైతాయా? అవకాశం ఉందా? 2 లక్షల పోలైనా 3 లక్షల పోలైనా ఇంకా 2 గంటల సమయం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా 2,40,000 పోలైతే అని మేము అనుకుంటున్నాం. అంచనా ప్రకారం అంటే అది ఎంతనైనా కావచ్చు, దాంట్లో 70% మాకే వస్తాయి, కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ గారికే వస్తాయి. నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు నీ పేరు? నా పేరు శంకర్. ఓకే, ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ కుటుంబంలో? 3 ఓట్లు ఉన్నాయి సార్. 3 ఓట్లు ఉన్నాయి. ఓకే, ఎన్ని పార్టీ వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఓటు అడిగారు? 3 పార్టీలు వచ్చారు కానీ 3 పార్టీల కాడ నాకు మా ఇంటి గట్ట పైసలు ఇవ్వలేదు. అయితే నేను ఇక నవీన్ సార్కు వేద్దామని నేను కసితోని పోతాను సార్. ఓకే, ఏ పార్టీలు పైసలు ఇవ్వలేదు? ఏ పార్టీలు నాకు 2,500 3,000 500 1,500 అని చెప్పినట్ట కానీ నాకు ఏ పార్టీలు పైసలు ఇవ్వలేదు. అయ్యా, ఇప్పుడు మిగతా వాళ్ళందరికి ఇచ్చిరా పైసలు ఇచ్చిరా ఓటు? నా చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చారు, నా చుట్టుపక్కలకి ఇచ్చారు కానీ నాకెందుకు ఇవ్వలేదో అదే బాధ నాకు. పొద్దుడు కాంచి అదే అన్నం తినలే, మంచిది లాగలే. ఇప్పుడు బాటిల్ ఆడుకొని తాగి పోతాను. ఏం పని చేస్తాను? నేను బేల్దారు పని చేస్తాను సార్, నేను మేస్త్రి నేను. ఓకే, అంటే మన ఓటుకు పైసలు ఇస్తామని చెప్పి పని బంద్ చేసి ఇక్కడికి వచ్చినా? నేను పని బంద్ చేసి అటు 1000 రూపాయలు పోయా, ఇటు 2,500 పోయా. ఇటు పోయింది అటు పోయింది. నీకు ఏ పార్టీ అంటే అభిమానం మరి? నాకు కాంగ్రెస్ పార్టీ నా చిన్నప్పటి కాంచి నాకు ఓటు వచ్చిన కాంచి మా తల్లిదండ్రులు మొత్తం కాంగ్రెస్ పార్టీకే మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాను. మరి ఇప్పుడు అట్లీస్ట్ వేరే వాళ్ళకి ఇవ్వకుండా కానీ కాంగ్రెస్ పార్టీలో పైసలు ఇవ్వాలి కదా. నేను దేనికోసం నా అభిమానం అంటే వెనకట నాకు సోనియా గాంధీ మాకు ఇల్లు ఇచ్చింది, ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఆ అభిమానంతో నేను ఆ కసి ఉన్నది కానీ నాకు ఒక 10 రూపాయలు ఇవ్వలేదు సార్. నాకు దేనికోసం మరి వెనకతో నాకు ఇప్పుడు అసలు ఒక కనీసం మంచిది లాగాలంటే మేము ఇసుగుగూడ నుంచి ఇక్కడికి ఈడికి రావాలంటే 30 రూపాయల ఛార్జీ. అరే, ఏమన్నా కోపమా నీ మీద కాంగ్రెస్ పార్టీకి? మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం అంటున్నావు? దేనికోసం నాకు నమ్మతలేరు సరిగా. ఏదో జరిగింది మధ్యలో. ఏమైనా జరగని కానీ నేను నవీన్ సార్కి గెలిపిస్తా. నవీన్ సార్కి 3 ఓట్లు వేస్తా. 3 ఓట్లు? మా అమ్మది, నాది, మా భార్యది. మా 3 ఓట్లు ఉన్నాయి, 3 ఓట్లు పోయి వేస్తా. ఇప్పుడు ఆయనతో నీ పేరు చెప్పి మధ్యవర్తి పైసలు తీసుకున్నాం, ఇట్లా జరగవచ్చు. అదే కావచ్చు అదే నాకు అదే అని మా చుట్టుపక్కల ఇసు కూడా మా బజార్ అదే నడుతుంది. నా పేరు తీసుకొని మరి నా పైసలు తెంగిరా మరి ఏం కోసం అని నాకు అర్థమవుతుంది. ఉంటుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తే అందరికి ఇస్తుంది, నీకు ఇవ్వలేదంటే జరిగింది మధ్యవర్తి తీసుకున్నా మరి ఉంటుంది మరి ముచ్చట. మరి నాకు అట్నే తెలుస్తుంది, నాకు అదే అర్థమవుతలేదు. ఇప్పుడు మరి కాంగ్రెస్ వాళ్ళు నీకు పైసలు ఇవ్వలేదే? కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చినా నేను తీసుకోను, బీజేపీలు ఇచ్చినా నాకు తీసుకోను. కానీ కాంగ్రెస్ వాళ్ళు నేను పుట్టిన కానీ నేను అంతా నేను చేసిన నేను ఏం పాపం చేసినా నా ఇంటి మూడు వచ్చి పైసలు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పైసలు ఇవ్వలేదు కాబట్టి నువ్వు పని వదులుకుంటూ వచ్చినావు. కానీ నేను డైరెక్ట్ ఇప్పుడు ఓటేస్తా, డైరెక్ట్ నవీన్ సార్ ఇంటికి పోతా. మీరు ముగ్గురం పోతాం, ఇక ఆడనే పోయి అడుక్కుంటా. డైరెక్ట్ నవీన్ సార్ ఇంటికే పోతా. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఎంత ఇస్తారంట? మొన్న నవీన్ సార్ కలిసిండు, మాట్లాడితే బాబు నేను పంపించిన ఇక అన్ని అవుతుందా అని చెప్పి సరే తీయండి సార్ అని. కాదు, ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఎంత ఇస్తారంట? టీఆర్ఎస్ 1000 రూపాయలు పట్టుకొని వస్తే తీసుకోకు, ఎవరి అది 2 పార్టీలో కాడ తీసుకోకని చెప్పి. ఈ ఒక్క నిమిషం మాకు ఓటేసినావా? లేదు, మాది ఎవరు కాదు. ఓట్లేదా? ఉన్నది కానీ మేము ఇక్కడ ఎందుకు? కాంగ్రెస్ వస్తుందని మాకు నమ్మకం ఉంది కానీ మరి ఏమో మధ్యలో కుట్రలు జరిగితే మరి చెప్పలేము. అది అతని మీద మాకు నవీన్ యాదవ్ మీద బాగా నమ్మకం ఉంది. ఇంకా ఓటు ఎందుకు వేయలే మీరు? ఓటు ఎందుకు వేస్తాం, ఇంకా టైం ఉంది కదా, ఇంకా అరగంట టైం, ఇంకా 2 గంటలు ఉంది. మళ్ళీ లేట్ అయింది అనుకో మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఓటు కార్డు తేడానికనే వెళ్తాను. ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో? మా ఇంట్లో మా ఆయనది, నాది, నా కూతురుది 3 ఓట్లు. 3 ఓట్లు ఎటువైపు పోతాయి మరి? కాంగ్రెస్కేనా? కాంగ్రెస్. ఓకే, ఇదా ఎట్లా మరి? ఇప్పుడు పోతున్నా ఓటేనికి పోతానా? ఇక డైరెక్ట్ ఓటేసి నవీన్ సార్ ఇంటికి పోతాం. అదే ఆటోలో బుక్ చేసుకొని
సారింటికి డైరెక్ట్ పోతా. మరి పైసలు ఇలాగ ఎట్లా మరి? ఇక ఇవ్వకుంటే సార్తో మాట్లాడుకుంటా. సార్తో మాట్లాడుకొని సార్ కానీ ఆడుకుంటా. ఏమంటారు, గెలుస్తాడా మరి కాంగ్రెస్ అయినా ఎట్లా? సార్ పక్క వస్తాడు. సార్ నాకు వస్తాడు, నాకు తెలుసు. నువ్వు 6,000 టీఆర్ఎస్ పార్టీ 1,000 రూపాయలు ఇచ్చినందుకు ఎట్లా మరి పరిస్థితి ఎట్లా? 50,000 ఇచ్చినా తీసుకొని నేను 50,000 ఇచ్చినా తీసుకొని 50,000 ఇచ్చినా తీసుకొని నేను టీఆర్ఎస్ది. ఎందుకు ఆ పార్టీ అంటే ఎందుకు కోపం? ఆ పార్టీ అంటే నాకు ఎదురు వస్తేనే అసలు నాకు ఒళ్ళు మండిపోదు. బీజేపీ 500 బీజేపీ నాకు వద్దు. అది కూడా నాకు ఎవరికి పని వదులుకొని వచ్చావు కదా, పని వదులుకొని కిషన్ నగర్కి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మన టీఆర్ఎస్ వాళ్ళు ఏం బాగు చేయలేదు. ఇక్కడ కాంగ్రెస్ ఇల్లే ఉన్నాయి. కాంగ్రెస్ మాకు ఇక్కడ కష్టపడ్డ కాంగ్రెస్ వాళ్ళే ఇక్కడనే ఆగుపడతాయి. మాకు ఇప్పుడు ఓటేసి వస్తావా, ఆయన ఆ మిషన్ ఖరాబ్ చేసి వస్తావా? ఇప్పుడు కోపంతో పోయి చేయి గుర్తు మీద పోయి ఓటేసి అక్కడ నలుగురిని చెప్పి వస్తా. పోలీసు వాళ్ళు నన్ను నెట్టేసిన నలుగురిని చెప్పేసి వస్తా. కాదు, బటన్ ఖరాబ్ చేసావు. బటన్ టీఆర్ఎస్ బటన్ ఖరాబ్ చేసి వస్తా. అదే ఇప్పుడు వాళ్ళ లోపల పోయిన తర్వాత కాంగ్రెస్ కోట అన్నారు అనుకో, ఆంచెలు ఎత్తుకోపోతారు, మరి తీసుకుపోతారు. ఎత్తుకపోతే ఏమైనా ఎక్కడైనా ఎత్తుకపోని నాకు 3 ఓట్ల పైసలు రావాలా. నాకు నేను నవీన్ సార్ మీద ఇయ్యకుండా నేను వేసి వస్తా. ఇప్పుడు వేస్తా. కానీ నేను అసలు నా ఇంటి ముందు కాంగ్రెస్ రూపాయి కోటర్ సీసా బిర్యానీ ఎవ్వడు ఇవ్వలేదా? కోటర్ సీసా మొన్న ఒక వారం కింద, ఒక 5-6 రోజుల కింద వచ్చి 1 కోటర్ ఇచ్చిర్రు. 1 కోటర్ ఇచ్చా తాగితే నీకు ఓటప్పుడు చూసుకుంటాం లే అన్నారు. ఓటప్పుడు లేదు, ఏం లేదు, నాకు మర్చిపోయినట్టే చేసిర్రు. 3 కోటర్లు రావాలి నీకు, మరి ఒకటే కోటర్ వచ్చిందా? ఒకటే కోటర్ ఇచ్చిర్రు. నాకు 1 కోటర్ ఇచ్చిర్రు, తాగిన. టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిర్రు, నేను తాగాను అని నా పైనుంచి కింద వేసేసిన సీసా ఇచ్చిర్రు, పడేసినావా? వాళ్ళ ముంగంటే కింద ఎత్తేసిన, సీసా కింద వేసిన. తాగితే కడుపులో పడుతుండే కానీ నేను తాగాను. అది తాగితే మళ్ళీ అది చెడు, అది కడుపులో ఒక విషయం లెక్క పెరుగుతుంది. అంటే కల్తీది ఇచ్చిరా? కల్తీది కాదు, అది నాకు ఆ పార్టీ వద్దు. ఆ సాలిగా ఆ పార్టీ చేసిన ధనకార్యం చాలు నాయన. అది ఓటేసిరానా? ఫస్ట్ మరి ఏందే బాధ పాపం, అన్ని పార్టీలు ఆయన బాధ ఆయన చెప్పుకుంటున్నాడు. తప్పేముంది? కలిసే బాగానే నడుస్తుందా పైసా? అది మనకు తెలియదు. ఏమో ఇక్కడ పైసా అంటున్నారు కానీ మరి ఎవరు ఇచ్చుకున్నారు ఎవరు పుచ్చుకున్నారు మనకేం తెలుస్తుంది. నేను ఫస్ట్ అవర్లో ఓటేసిన. ఏమంటారు పబ్లిక్, ఏమంటారు ఎక్కువ శాతం ఎటువైపు అంట? ఎక్కువేముంది, లోకల్గా ఉంటాడు కనుక ఈయననే లైక్ చేస్తున్నారు. నవీన్ యాదవ్నే లైక్ చేస్తారు. లోకల్ ఉంటాడా లేకపోతే పైసలు ఎక్కిచ్చిండ? లోకల్గా ఇక్కడికి అక్కడికి 1 కిలోమీటర్ దూరం. టీఆర్ఎస్ ఏం లేదా, టైట్ అన్నారు, టఫ్ ఫైట్ అన్నారు, అవన్నీ ఏం లేవా? ఏమో మరి వాళ్ళు అక్కడికి వెళ్ళి వేస్తేనే కనుక తెలిసింది కదా. ప్రస్తుతానికి అయితే ఈయననే లోకల్గా ఉన్నారు కనుక అందరూ ప్రిఫర్ చేస్తున్నారు. నమస్తే. పోలింగ్ కంటిన్యూ అవుతూ ఉన్నది. చాలామంది స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రం కాడికి వెళ్తూ ఉన్నారు. కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, పైసలు రాలేదని చెప్పి. సో నాతో పాటు కృష్ణానగర్ దగ్గర ఉన్న జ్యోతిష్యుడు చెప్పే వ్యక్తి నా దగ్గర ఉన్నాడు. జ్యోతిష్యుడు, నమస్తే. నమస్తే. సో మీరు జ్యోతిష్యం చెప్తారా? ఎన్ని సంవత్సరాల నుంచి? 10-20 సంవత్సరాలే. ఓకే, వాస్తవాలు చెప్తారా? పైసా కోసం ఏమన్నా? ఏం లేదు, వాస్తవాలే. అంటే ఎట్లా చెప్తారు జ్యోతిష్యం అంటే? ఫేస్ రీడింగ్, కవలిక, ఓకే, చేతి రేట్. ఇప్పుడు ఈ చెయ్యి చూసి కూడా చెప్తారా? అవునా? ఇప్పుడు ఏ చెయ్యి, లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండా? మన రైట్, స్త్రీకి లెఫ్ట్. ఓకే, సో నాకు రైట్ అయితే. సో నా జ్యోతిష్యం చెప్పు ఒకసారి, ఎట్లుందో చెప్పాలి. కుబేర జాతకుడవు, స్వయం కృషి, ఎవరిపైన ఆధారపడవు. ఓకే, చూస్తే అమాయకుడిగా ఉంటావు. అమాయకుడు ఏం కదా, అసాధ్యుడివే. ఓకే, మంచి అయితే ఏదన్నా సహకరించవచ్చు, చెడు వస్తే వినేది లేదు. చెయ్యి చూస్తాలో చెప్తున్నా, మరి చెయ్యి చూడాలిగా. వీళ్ళు ఉన్నాయి, ఫేస్లో ఉందిగా. ఓకే, గుంటాకారం, నేత్రం పింఛం అంటే చూచినట్టు చూస్తావు. ఓకే, పట్టిందా పని పూర్తి చేసేస్తావు. ఓకే, డబ్బు టర్న్ ఓవర్ చేస్తావు. వస్తూ పోతూ తిరుగుతుంటే స్టాక్ నిలబడదు. ఈ సంవత్సరం నీకు విజయం సాధించగలుగుతావు. అంటే విజయం అంటే దేంట్లో? ఏంటి? రాము, తులారాశి, చిత్తా నక్షత్రం. ఏది చేసినా పార్ట్నర్గా చేయకు, ఓన్గా చేయి. ఓకే, ఏదైనా విజయం. ఓన్గానే పెట్టుకున్నా, ఛానల్ పెట్టుకున్నా. విజయం పార్ట్నర్గా చేయకు. ఇంకా జనాలు ఎంట పెట్టి పని నడిపించుకో. ఓకే, పార్ట్నర్గా వెళ్ళకు. ఓకే, పెళ్ళి అయ్యే అవకాశం ఉందా? నాకు 29 ఇయర్స్, పెళ్ళి అయ్యే అవకాశం ఉందా? ఎప్పుడూ అయిపోవాలి నీ కళ్యాణం. ఎందుకు ఆగింది మరి? టైం అంతా వృధా చేసినావు. అంటే ఎప్పుడైతుంది, అయ్యే అవకాశం ఉందా? ఎప్పుడు అయిపోయింది కళ్యాణం, పెళ్ళి అయిపోయింది నాకు.
పెళ్ళి నిజంగానే పెళ్ళి అయింది జెన్యూన్ ఇది. సో ప్రస్తుతం మనం కృష్ణానగర్లో ఉన్నాము. వస్తుంటే ఒక వ్యక్తి చాలా బాధలో ఉన్నాడు, ఎందుకంటే ఓట్లు నడుస్తున్నాయి కాబట్టి. సో మొత్తం ఎక్కడికక్కడ కూడా ఓటర్లు చాలా సంతోషంగా ఉన్నారు, అంటే వాళ్ళ మెచ్చే నాయకుని వాళ్ళు ఓట్లు వేసుకునే దిశలో వాళ్ళు ఉన్నారు కాబట్టి. వస్తుంటే ఒక వ్యక్తి నాకు కనిపించిన చాలా బాధలో తనుండు, ఎందుకంటే మరి ఆయన మాటలో తెలుసుకుందాం అసలు ఏం జరిగిందో ఆయనకి. సో నాతో పాటు మన పక్క తెలంగాణ రామన్న కూడా మనతో పాటు. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏమైనా నీళ్ళు అన్నది అయినావా లేదా పెదాలు వెనుకపోయినా? మంచినీళ్ళు కూడా లేవన్నా. 2500 అంటారు, 3000 అంటారు, కానీ ఒక రూపాయి ఒక 20 రూపాయలు నీళ్ళు ఏమైంది బాధ ఏందో చెప్పు. 2500 అంటారు, 3000 అంటారు, కానీ ఒక 20 రూపాయలు లేవన్నా. ఎవరు అంటారు? అదే పైసలు డబ్బులు 2500 ఇస్తాం, 3000 ఇస్తాం, ఓటేయండి, చేయి గుర్తుకు ఓటేయండి అని చెప్తారు. ఎవరు చెప్తారు? అదే ఈ కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీ వాళ్ళు ఎంత ఇచ్చారు? ఇప్పుడు టీఆర్ఎస్ ఆయన ఎంత ఇచ్చాడు? టీఆర్ఎస్ వాళ్ళు 2000 ఇచ్చిరట, కాంగ్రెస్ వాళ్ళు 2500 ఇచ్చిరట, బీజేపీ వాళ్ళు 500 ఇచ్చిరట. నీకెందుకు ఇలానే? నాకు ఒక 20 రూపాయలు కూడా ఇవ్వలేదు చేతికి. ఓటు ఉందా లేదా? ఓటు ఉన్నది, నాకు ఓటు ఎందుకు లేదు? ఆధార్ కార్డు స్లిప్పులు ఉన్నాయని లేదు, ఎక్కడ ఇంటికాడ ఉంది. మరి లేని ఏం చేస్తున్నావి? ఉన్నది, మా భార్య ఎక్కడ ఉంది. అయితే పోతా అంటే అసలు 10 రూపాయలు ఇస్తలేదు. ఎవరెవరికి అడిగినావు ఇప్పటి వరకు? కాంగ్రెస్ లో కలిసిన, టీఆర్ఎస్ లో కలిసిన, ఏమైందన్నా అంటే అంతే అన్న అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మేమే గెలుస్తున్నామని చెప్తారు. మేము గెలిచినాం కదా, ఎందుకు ఇవ్వాలని వాళ్ళు అనుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీలు మేము ఓడిపోతున్నాం కదా, ఇచ్చి వేస్ట్ కదా. బీజేపీ వాళ్ళు ఆల్రెడీ 500 వంచారు కదా, వాళ్ళకు కూడా ఒక డౌట్ ఉంటుంది. అరే వాళ్ళు 3000 ఇచ్చిన వాళ్ళే వాళ్ళు గెలిచినా అంటారు అని వీళ్ళకు డౌట్ ఉంటుంది కదా. మరి నీకు పొద్దుగాల నుంచి రాలేదు, ఎవరు రాలేదు మీ ఇంటికి? మా ఇంటికి వచ్చిరట కానీ మేము లేవు, మేము పనికి వెళ్ళాం. ఎంత కష్టం వచ్చి పడ్డది. మేము పనికి వెళ్తాం, మేము ఇంటికాడ ఎందుకు ఉంటాం అన్న. 9 అయితే మేము ఇంటికి వెళ్ళిపోతాం, పనులకు వెళ్ళిపోతాం. మళ్ళీ సాయంత్రం 6-7 ఇంటికి వస్తాం. టైం చూస్తే 4 అవుతుందన్న. ఇప్పుడే వచ్చిన నేను 3:30 అర్ధగంట అవుతుంది వచ్చి. అర్ధగంటకు వచ్చి ఆడ ఇద్దరిని బలకరిస్తే ఇక 1 రూపాయి లేవు. ఇప్పుడు ఎక్కడి పైసలు అంట. కాదే మరి నువ్వు ఏనని ఇక సపరేట్గా పోతాను. కాదు ఓటేవా? ఓటేనని పోతాను, ఏ పార్టీకేను, ఎవరికేను. ఎట్లా మరి? నవీన్ సార్కి వేద్దామని నాకు కృషితో వస్తే ఒక్క 10 రూపాయలు లేవు. మంచినీళ్ళు తాగదామంటే ఇవి అన్న బాటిల్ ఇచ్చి ఇగో మంచినీళ్ళు తాగదామంటే ఇవి అన్న ఇచ్చిండు. అమ్మ పగోనికి కూడా రావదే. పైసలు ఇచ్చి పైసలు అయిపోతే బాధ ఎవరికైనా ఉంటుంది కదా. అన్న బాధ ఈ అన్న దారి మీద కలిసి నన్ను ఇక అన్న బాటిల్ మంచినీళ్ళు ఇచ్చిండు. నువ్వు ఓటేస్తావా ఇవ్వని? ఇక నాకు మనసు తిరిగిందన్న. నాకు రూపాయలు పక్క మోడలు మొత్తం అన్ని పైసలు తీసుకొని మొత్తం దావతులు చేసుకుంటారు, తింటారు, తాగుతారు. సో నిజంగా వ్యూవర్స్ నిజంగా చెప్తున్నా, ఇలాంటి బాధ పగోనికి కూడా రావద్దని చెప్తున్నా. నేనేం పాపం చేసినా, ఏ పార్టీకి ఏం పాపం, వాళ్ళు ఏందో కొట్టుకున్నారు తిట్టుకున్నారు కావచ్చు, కానీ నేను రోజు అడ్డ మీద పనికి వెళ్ళేటోని. నాకు ఒక 500 కూడా ఒక రూపాయి 2500 అంటారు, 20 రూపాయలు ఇవ్వలే నాకు. అదే ఇప్పుడు రోడ్డు మీద పోయేటోడు 500 ఇస్తాడు ఓటేమని చెప్పి, నోటకి ఓటే వాళ్ళకి నచ్చిన పార్టీకి ఓటేస్తావా? అట్లా కాదు, నేను కాంగ్రెస్ పార్టీకి, నేను నవీన్ యాదవ్ సార్కు నేను ఓటేద్దామని కృషితో వచ్చితే నాకు ఒక 10 రూపాయలు ఇస్తలేరు. నేను అట్లా చుట్టుపక్కల మొత్తం అంతా ఎక్కిరిస్తాను. అంటే ఇబ్బందిగా ఫీల్ అవుతుంది, అందరికి వచ్చింది నాకు రాలేను బాధ నీకు ఉంది. బాధ ఉంటుంది. ఈ వీడియో నవీన్ యాదవ్ గారు చూస్తూ ఉంటే ఏం చెప్పాలనుకుంటున్నాం? సార్కు నేను బాగా కసితో వచ్చిన, నాకు పనిలో కాంచి పని వదిలేసి నా భార్య, నేను, మా పిల్లలు, నా అమ్మమ్మ, మేము మా అందరం కలిసి వచ్చినాం. కలిసి వస్తే ఇప్పుడు నాకు ఒక 3 ఓట్లకు ఒక కనీసానికి ఛార్జ్ మందం కూడా ఇస్తలేరు మాకు. కనీసం ఎక్కడ నుంచి వచ్చాను? అంటే ఇక్కడ నుంచి ఇక్కడ మాకు మనిషికి 30 రూపాయల ఛార్జీ. ఏం పని చేస్తావా నువ్వు? నేను మేస్త్రి పని చేస్తాను. పని వదులుకొని వచ్చినావా? పని వదిలేసుకొని వచ్చినా నేను. ఇవాళ పని కూడా వెళ్ళలే నేను. 1000 రూపాయలు వచ్చాయా? 1000 రూపాయలు వచ్చు. 1000 రూపాయలు పోయినా అటు 1000 రూపాయలు పోయినా, ఇటు నాకు 2500 అంటారు. 3000 అనగానే మేము ముగ్గురం వచ్చినాం, ఆటో బుక్ చేసుకుని వచ్చినాం. ఆటో బుక్ చేసుకుని మా జేబులోకి ఉంటే వచ్చినాం. సరే మరి టైం అయితే అవుతుంది, టైం చూసి ఇంకా 2 గంటలు ఉంది, 4 గంటలు అవుతుంది టైం. ఏ నవీన్ సారు సార్ అందరికి ఒక 2500 3000 అంటారు, నాకు ఒక 10 రూపాయలు ఇవ్వలేదు సారు. అసలు ఏంది ఇది? నేను కృషితోని, నేను మేస్త్రి, నేను బేల్దార్ పని చేస్తా, కృషితో నేను నీకు ఓటేయాలని నేను మనస్ఫూర్తిగా వస్తే నాకు ఒక కనీసాన్ని నాకు ఛార్జీ మందం కూడా ఇస్తలేదు సార్. ఇప్పుడు
ఇక నాకు 10 రూపాయలు వద్దు, 1 రూపాయి వద్దు, ఇప్పుడు వేస్తా అని సిద్ధంగా పోతాను, కోపంతో పోతాను. ఇక గెలిచాక పోయి గెలుస్తా పోయి అడుగు ఇక కంపల్సరీ నవీన్ సార్ వస్తాడు. పైసలు ఇవ్వకుండా కానీ నాకు 3 ఓట్లకు 1 రూపాయి ఇవ్వకుండా కూడా నేను ఇప్పుడు పోతాం. 3 ఓట్లు కాంగ్రెస్కు చేయి గుర్తుకు గుద్ది వస్తాయి. ఇప్పుడు అభిమానంతో అంటే పైసలు పెట్టి అభిమానంతో పోతాను సార్ నేను. అందరు ఒక్కొక్కటి 2500, 3 ఏళ్ళు, 2 ఏళ్ళు బల్లే పెట్టుకున్నావు కరెక్ట్ అట్లా చెప్తా 25. ఇక 2500, 5 ఏళ్ళు, 500, 1000 రూపాయలు, 1500 అందరూ మంచుతారు. కానీ నాకు ఒక కనీసానికి వాటర్ బాటిల్ బాట మీద పోతా అంటే వాటర్ ఆడుకొని నేను తాగుతాను సార్. వాటర్ ఆడుకొని తాగుతున్నా సార్. ఇగో ఇట్లాంటి పరిస్థితి నేను బేల్దార్ పని చేస్తాను. నేను పైసలు వేయలే కదా, అదే కోపం మీద బీఆర్ఎస్ పార్టీ దగ్గర అడగొచ్చు కదా, ఓట్లు వేస్తాం. అట్లా అడగాను. కాంగ్రెస్ పార్టీతోనే నేను గొడవ పడతా, కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తా. కాంగ్రెస్ పార్టీకి నవీన్ సార్కు నేను ఓటేద్దామని వచ్చిన. మరి బీజేపీలో నేను వేయను. నాకు బీజేపీ పడదు. నాకు టీఆర్ఎస్ నాకు ఇల్లు ఇవ్వలే, నాకు మోసం చేసిర్రు. ఇప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ పేరు మీద నాకు ఇల్లు వచ్చింది. నేను నాది ఈసుగూడ పక్క, నేను ఈసుగూడలో ఉంటానా. నాకు ఇల్లు వచ్చింది, ఇల్లు ఇప్పుడు వచ్చింది నాకు. నేను కాంగ్రెస్ పార్టీ నవీన్ సార్కు ఓటేస్తా. ఇప్పుడు పోతానా సార్ నేను పోతాను ఇక. సరే.